హలో ఏమండి హలో అందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున నమస్కారాలు సార్. మనం ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో ఈ విధంగా పెద్ద ఎత్తున ఈ విభిన్న ప్రతిభావంతులకి వయోవృద్ధులకి కూడా కలిపి 71 లక్షల రూపాయల వర్త్ కలిగినవి వాళ్ళకి ఎయిడ్స్ అండ్ అప్లయన్స్ రోజు వాళ్ళు చేసుకునే పనిలో అవసరత కలిగిన అసిస్టివ్ డివైజెస్ అన్నింటినీ మనం ఈరోజు ఇస్తున్నాం సార్. ఇది డిసెంబర్లో గత 6 నెలల క్రితం జరిగిన ప్రోగ్రామ్ తాలూకు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అలింకో ప్రోగ్రామ్ ద్వారా ఇస్తున్నాం సార్. ఇది వీటిలో వాళ్ళకు వచ్చేసి ఇప్పుడు ఎవరైతే కొంతమంది నిరుత్సాహం పడుతున్నారు సార్, తమరందరూ చెప్తున్నాం, మళ్ళీ అసెస్మెంట్ క్యాంప్ జరుగుతుంది సార్. కలెక్టర్ గారు దాని గురించి వాగ్దానం చేశారు సార్. ఖచ్చితంగా దాంట్లో కూడా వాళ్ళు బెనిఫిట్ అయ్యే విధంగా కూడా చేస్తామని నా శాఖ ద్వారా మీకు హామీ ఇస్తున్నాను సార్. సార్ తమరు ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకు పరికరాలు ఇవ్వడానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి, అలాగే ఆర్డీఓ మేడం గారికి, మరియు ఏడీ డిజబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గారికి, మన కౌన్సిలర్లకు, అలాగే మనకు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి జనసేన బీజేపీ నాయకులకు, అలాగే మన ప్రతి తెలుగుదేశం పార్టీ ప్రజలకు, అధికారులకు అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడే మన ఏడీ డిజబుల్డ్ చెప్పిన విధంగా మనం డిసెంబర్లో ఒక మెగా క్యాంప్ ఇక్కడ పెట్టడం జరిగింది. దాంట్లో చాలామంది పాల్గొన్నారు. మన గౌరవ శాసనసభ్యులు ఆధ్వర్యంలో ఆ రోజు డాక్టర్స్ అంతా వచ్చి చెక్ చేసి అందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో ఎక్కువ ఈ నియోజకవర్గానికి ఇప్పుడే మన డిజిబుల్ డిపార్ట్మెంట్స్ చెప్పిన విధంగా 460 మందికి, అందరికీ 381 మంది వికలాంగులకు, 79 మంది సీనియర్ సిటిజన్కు దాదాపు 71,30,000 వర్త్ గల పరికరాలు ఈరోజు గౌరవ శాసనసభ్యుల ద్వారా ఇచ్చేందుకు మన పలమనేరు శాసనసభ నియోజకవర్గాలందరూ కూడా ఒకసారి దాదాపు 750 మందికి కూడా ఇంకా 1000 మంది అయితే కూడా వాళ్ళకంతా భోజనం అరేంజ్ చేయండి, వాళ్ళు విభిన్న ప్రతిభావంతులు కావచ్చు, వాళ్ళ సహాయకులు కావచ్చు అని చెప్పిన ఘనత మన గౌరవ శాసనసభ్యుల వాళ్ళది. కాబట్టి వచ్చిన వాళ్ళంతా కూడా అమర్నాథ్ రెడ్డి గారు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబం అంటే ప్రతి ఒక్కరికి అన్నం పెట్టే కుటుంబం కాబట్టి వచ్చి మీరు భోజనం చేసుకొని పోవాలా. ఇటువంటి చేసే మంచి నాయకుని మనం ఎప్పటికీ కూడా ఎన్నుకోవాలా. ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోండి. ఏ ఎన్నికలు వచ్చినా కూడా మీకు ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదే తరహాలో మన శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు మీకు అండగా ఉంటారు. మీరు ఎప్పుడు ఇంటికాడికి వచ్చినా కూడా సాధారణంగా మీతో మాట్లాడే వ్యక్తి, ఆయన దగ్గర పోవాలంటే ఇంకొకటి రికమెండ్ అవసరంలా, ఎవరికుంటే కూడా నేరుగా మాట్లాడతారు. అటువంటి నాయకుని మనం ఎప్పుడు ఎన్నుకోవాలా. ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా అన్నకి మాకు అందరికీ అండగా ఉంటారని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. నమస్కారాలు తెలియజేస్తూ, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చెప్పిన మాట ప్రకారం వికలాంగులకు పెంచిన ఘనత ఎవరికైనా దక్కుతుందంటే అది మన కూటమి ప్రభుత్వానికే. జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ఇంతమందికి ఒక నియోజకవర్గం సంబంధించి వికలాంగులకు ఇన్ని పరికరాలు అందిస్తున్న కార్యక్రమం ఎక్కడైనా జరుగుతుంది అంటే అది మన పలమనేరు నియోజకవర్గమే. దానికి కారకులైన అమరణ గారు ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియజేయాలి. అలానే ఇంకా చాలా మంది ఇంకా రాని వాళ్ళు కూడా ఉన్నారు. వారికి కూడా త్వరలోనే ఇంకో అసెస్మెంట్ పెట్టి వారికి కూడా ఈ పరికరాలు అందించే కార్యక్రమం చేస్తారని మీ అందరి సపోర్ట్ ఇలానే కూటమి ప్రభుత్వం కానీ పలమనేరు మన అమరాన్ గారికి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులు జిల్లా సహాయ సంచాలకులు గౌరవ ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, వేదికపై ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్లు, కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వేదికపై ఉన్నారు. వారందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు శారీరక అంగవైకల్యం కలిగినటువంటి సోదరీమణులందరికీ, పత్రికా విలేకరులకి నా నమస్కారం. ఈరోజు మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అంటే దాదాపు 480 మందికి 71,35,000కు సంబంధించినటువంటి కాస్ట్తో మీ అందరికీ కూడా దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు పంపిణీ చేయడం
నిజంగా కూడా చాలా గొప్ప విషయం అని చెప్పి సందర్భంగా కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మానసిక అంగవైకల్యం కానీ అంగవైకల్యం కలిగిన శారీరక అంగవైకల్యం కలిగిన వాళ్ళు కూడా ఎప్పటి నుంచినో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు, ఎందుకంటే ఈ సందర్భంగా ఆయన ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ ఆయన వచ్చిన ఆయన నటన నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా వారికి శక్తి లేకపోయినా శారీరక వైఫల్యం కలిగిన ఆయన చూద్దామని పరిగెత్తా వచ్చి ఆయనతో కరచాలం చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఆనాటి నుంచి కూడా ఆయన స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు శారీరక అంగవైకల్యం కలిగినటువంటి వారందరికీ కూడా ఏదో రకంగా మనం సహాయం అందించాలా, ఏదో రకంగా భరోసా కల్పించాలని ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వ పరంగా చేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పుడే కొంతమంది మాట్లాడారు, ఈరోజు ఎవరైనా శారీరక వైకల్యం కలిగితే దానికి సదరన్ క్యాంప్ పెట్టి దానికి కావలసినటువంటి స్లాట్లు తీసి వారికి 40% పైన ఉండేటువంటి వారందరికీ కూడా గతంలో 4,000 ఇస్తే ఇప్పుడు 6,000 రూపాయలు వాళ్ళకి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తా ఉన్నారు. అదేవిధంగా కదలలేని స్థితిలో ఉండేటువంటి వైకల్యం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు వాళ్లకు ఒకే దఫా ఇచ్చే నెలకు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. అయితే గత ప్రభుత్వంలోనే, ఎందుకంటే 14-19 మధ్యలో ఒకే దఫా దాదాపు 2,500 మందిని ఇక్కడనే నేరుగా పలమనేరులోనే ఆనాడే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా పలమనేరు నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటగా పెద్ద ఎత్తున ఒకేసారి పెన్షన్లు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఆ ఘనత ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి, ఆ ప్రభుత్వానికి 2024లో మళ్ళా తిరిగి మీ అందరి సహకారంతో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి కూడా దాదాపు ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఒకసారి ఈ యొక్క శారీరక వైకల్యం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు జిల్లాలోనే అతి ఎక్కువ అతి పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు మనం పలమనేరులో మీకోసం ఈ కార్యక్రమం ద్వారా మీకు లబ్ధి చేకూర్చడానికి నిజంగా కూడా ఇది చాలా గొప్ప, మేమందరం కూడా గర్వపడేటువంటి విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మీకోసం చేస్తా ఉన్నారు. ఈరోజు పెన్షన్ కార్యక్రమమే కాదు, దాదాపు చాలా కార్యక్రమాలు మీకు ఏదైనా అంగవైకల్యం కలిగితే దానికి సంబంధించినటువంటి కాలు కావచ్చు, చెయ్యి కావచ్చు, ఏదైనా అంగాన్ని లోపిస్తే దాన్ని ఆర్టిఫిషియల్ గా తీసి మీకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వ పరంగా చేస్తా ఉన్నాం. అదే విధంగా స్పీచ్ థెరపీకి సంబంధించి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే దానికి కావాల్సినటువంటి పరికరాలు కూడా మీకు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. అదే విధంగా ఎవరైనా ఈరోజు ఐటీఐలో శిక్షణ పొందాలంటే మీ అందరికీ కూడా ఉచితంగా శిక్షణ ఇవ్వడమే కాకుండా స్వయంగా మీరు ఏదైనా ఒక ఉపాధి కార్యక్రమాన్ని తీసుకోవాలంటే బ్యాంకుల ద్వారా రుణం తీసుకుంటే దాదాపు 50% సబ్సిడీ ఇచ్చేటువంటి అవకాశాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వ పరంగా కూడా ఆ కార్యక్రమాలు కొనసాగిస్తా ఉంది. అదే విధంగా చదువుకునేటువంటి వాళ్ళు ఎవరైతే చదువుకునేటువంటి పిల్లలు ఉంటే వాళ్లకు ప్రీ మెట్రిక్ కానీ పోస్ట్ మెట్రిక్ కానీ దానికి సంబంధించినటువంటి స్కాలర్షిప్లు ఈరోజు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. చదువుకున్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కడ కానీ 4% రిజర్వేషన్లు కూడా ఈరోజు మీకు కల్పించేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాల్ని ఈరోజు ప్రభుత్వ పరంగా శారీరక వైకల్యం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఇచ్చి ప్రభుత్వం తోడ్పాటు అందించాలా, వాళ్ళని కూడా ఈ సంఘంలో మిగతా వాళ్ళతో సమానంగా ముందుకు తీసుకెళ్లాలా, వాళ్ళు కూడా వాళ్ళ కాళ్లపైన వాళ్ళు నిలబడి స్వశక్తితో ముందుకు నిలబడేటువంటి కార్యక్రమం ద్వారా తీసుకురావాలా, వాళ్ళకు భరోసా ఇవ్వాలా. మరి అదే విధంగా ఎవరైనా మరి వయసు మీరితే వాళ్ళను చూసుకోవడానికి కూడా దానికి సపరేట్ గా కూడా ఒక కార్యక్రమాలు తీసుకుంటున్నారు. అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉంది. దాన్ని సక్రమంగా సరైన రీతిలో ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. ఎందుకంటే గతంలో మనం డిసెంబర్లో ఈ కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత
ఆ రోజు చాలా మందికి దీనిపైన కొంత ప్రచారం తగ్గి ఇంకా మేము ఉన్నాం, ఆ రోజు మేము రాలేకపోయాం, ఈ రోజు మాకు ఆ కార్యక్రమం మాకు అందలేదని చెప్పి నా దగ్గర కూడా చాలా మంది వచ్చి చెప్పడం జరిగింది. నేను ఒకటే అక్కడ డిపార్ట్మెంట్ ను కలెక్టర్ గారు కూడా కోరడం జరిగింది, మళ్ళీ ఒక దఫా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఈ రోజు ఎంతమందికి వచ్చామో మిగిలిపోయి ఎవరైనా ఇంకా అర్హులైనటువంటి వాళ్ళు మిగిలిపోయి ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి త్వరలోనే మరొకసారి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఎవరైనా ఆ రోజు రాలేకనో వాళ్ళకు తెలియకనో రాలేకపోతే వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూర్చడానికి ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అదే విధంగా మీకు బస్సులో ప్రయాణిస్తే ఈ రోజు మహిళలకైతే ఉచితంగా బస్సు సౌకర్యం ఉంది. ఈ రోజు మిగతా మానసిక శారీరక వికలాంగులందరికీ కూడా 50% రాయితీ ఇస్తా ఉంది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వంలో ఈ రోజు రైల్లో ప్రయాణం చేస్తే కూడా మీ సహాయకుడు కూడా ఫ్రీగా మీరు ప్రయాణించేటువంటి అవకాశం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తా ఉంది. అదే విధంగా రకరకాలుగా కూడా ఈ రోజు ప్రభుత్వ పరంగా మీ పైన మీరు మీ కార్యక్రమాలు మీరు చేసుకోవడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తా ఉంది. దాన్ని మీరు బాగా ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ, ఈ కూటమి ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పారో వాటన్నిటినీ కూడా మొన్న స్వాతంత్రం దినం నాటికి పూర్తి స్థాయిలో సూపర్ 6 పథకాలన్నీ కూడా కంప్లీట్ చేశాం. ఇంకా రాబోయే కాలంలో మరి చెప్పనివి కూడా అవన్నీ కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాలను తప్పకుండా కూడా తీసుకోబోతా ఉన్నాం. మరియు ముఖ్యంగా మీకు సంబంధించినటువంటి ఏ చిన్న కార్యక్రమం ఉన్నా, ఏ సమస్య ఉన్నా తప్పనిసరిగా మాకు సంబంధించినటువంటి కూటమి పార్టీ నాయకులందరూ కూడా మీకు దగ్గరలోనే అందుబాటులో ఉంటారు. ఖచ్చితంగా మీకు అందరికీ కూడా న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, దీన్ని ఉపయోగించుకొని మీరు ఇంకా బాగా పైకి ఎదగాలని, ముందు ధైర్యంగా నిలబడి సంఘంలో మీరు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కూడా నేను మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. 2024లో మళ్ళా తిరిగి మీ అందరి సహకారంతో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి కూడా దాదాపు ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఒకసారి ఈ యొక్క శారీరక వైకల్యం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజు జిల్లాలోనే అతి పెద్ద కార్యక్రమాన్ని ఈ రోజు మనం పలమనేరులో మీకోసం ఈ కార్యక్రమం ద్వారా మీకు లబ్ధి చేకూర్చడానికి నిజంగా కూడా ఇది చాలా గొప్ప, మేమందరం కూడా గర్వపడేటువంటి విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మీకోసం చేస్తా ఉన్నారు. ఈరోజు పెన్షన్ కార్యక్రమమే కాదు, దాదాపు చాలా కార్యక్రమాలు మీకు ఏదైనా అంగవైకల్యం కలిగితే దానికి సంబంధించినటువంటి కాలు కావచ్చు, చెయ్యి కావచ్చు, ఏదైనా అంగాన్ని లోపిస్తే దాన్ని ఆర్టిఫిషియల్ గా తీసి మీకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ప్రభుత్వ పరంగా చేస్తా ఉన్నాం. అదే విధంగా స్పీచ్ థెరపీకి సంబంధించి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే దానికి కావలసినటువంటి పరికరాలను కూడా మీకు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. అదే విధంగా ఎవరైనా ఈరోజు ఐటీఐలో శిక్షణ పొందాలంటే మీ అందరికీ కూడా ఉచితంగా శిక్షణ ఇవ్వడమే కాకుండా స్వయంగా మీరు ఏదైనా ఒక ఉపాధి కార్యక్రమాన్ని తీసుకోవాలంటే బ్యాంకుల ద్వారా రుణం తీసుకుంటే దాదాపు 50% సబ్సిడీ ఇచ్చేటువంటి అవకాశాన్ని కూడా ఈ రోజు ఈ ప్రభుత్వ పరంగా కూడా ఆ కార్యక్రమాలు కొనసాగిస్తా ఉంది. అదే విధంగా చదువుకునేటువంటి వాళ్ళు ఎవరైతే చదువుకునేటువంటి పిల్లలు ఉంటే వాళ్లకు ప్రీ మెట్రిక్ కానీ పోస్ట్ మెట్రిక్ కానీ దానికి సంబంధించినటువంటి స్కాలర్షిప్లు ఈ రోజు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. చదువుకున్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కడ కానీ 4% రిజర్వేషన్లు కూడా ఈ రోజు మీకు కల్పించేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాల్ని ఈ రోజు ప్రభుత్వ పరంగా శారీరక వైకల్యం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఇచ్చి ప్రభుత్వం తోడ్పాటు అందించాలా, వాళ్ళని కూడా ఈ సంఘంలో మిగతా వాళ్ళతో సమానంగా ముందుకు తీసుకెళ్లాలా, వాళ్ళు కూడా వాళ్ళ కాళ్లపైన వాళ్ళు నిలబడి స్వశక్తితో ముందుకు నిలబడేటువంటి కార్యక్రమం ద్వారా తీసుకురావాలా, వాళ్ళకు భరోసా ఇవ్వాలా. మరి అదే విధంగా ఎవరైనా మరి వయసు మీరితే వాళ్ళను చూసుకోవడానికి కూడా దానికి సపరేట్ గా కూడా ఒక కార్యక్రమాలు తీసుకుంటున్నారు. అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉంది. దాన్ని సక్రమంగా సరైన రీతిలో ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. ఎందుకంటే గతంలో మనం డిసెంబర్లో ఈ కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత ఆ రోజు చాలా మందికి దీనిపైన కొంత ప్రచారం తగ్గి ఇంకా మేము ఉన్నాం, ఆ రోజు మేము రాలేకపోయాం,
ఈరోజు మాకు ఆ కార్యక్రమం మాకు అందలేదని చెప్పి నా దగ్గర కూడా చాలా మంది వచ్చి చెప్పడం జరిగింది. నేను ఒకటే అక్కడ డిపార్ట్మెంట్ను కలెక్టర్ గారు కూడా కోరడం జరిగింది. మళ్ళీ ఒక దఫా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు ఎంతమందికి వచ్చామో మిగిలిపోయి ఎవరైనా ఇంకా అర్హులైనటువంటి వాళ్ళు మిగిలిపోయి ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి త్వరలోనే మరొకసారి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఎవరైనా ఆ రోజు రాలేకనో వాళ్ళకు తెలియకనో రాలేకపోతే వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూర్చడానికి ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అదే విధంగా మీకు బస్సులో ప్రయాణిస్తే ఈరోజు మహిళలకైతే ఉచితంగా బస్సు సౌకర్యం ఉంది. ఈరోజు మిగతా శారీరక వికలాంగులందరికీ కూడా 50% రాయితీ ఇస్తా ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు రైల్లో ప్రయాణం చేస్తే కూడా మీ సహాయకుడు కూడా ఫ్రీగా మీరు ప్రయాణించేటువంటి అవకాశం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తా ఉంది. అదేవిధంగా రకరకాలుగా కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా మీ పైన మీరు మీ కార్యక్రమాలు మీరు చేసుకోవడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తా ఉంది. దాన్ని మీరు బాగా ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ, ఈ కూటమి ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పారో వాటన్నిటినీ కూడా మొన్న స్వాతంత్రం దినం నాటికి పూర్తి స్థాయిలో సూపర్ 6 పథకాలన్నీ కూడా కంప్లీట్ చేశాం. ఇంకా రాబోయే కాలంలో మరి చెప్పనివి కూడా అవన్నీ కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాలను తప్పకుండా కూడా తీసుకోబోతా ఉన్నాం. మరి ముఖ్యంగా మీకు సంబంధించినటువంటి ఏ చిన్న కార్యక్రమం ఉన్నా, ఏ సమస్య ఉన్నా తప్పనిసరిగా మాకు సంబంధించినటువంటి కూటమి పార్టీ నాయకులందరూ కూడా మీకు దగ్గరలోనే అందుబాటులో ఉంటారు. ఖచ్చితంగా మీకు అందరికీ కూడా న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, దీన్ని ఉపయోగించుకొని మీరు ఇంకా బాగా పైకి ఎదగాలని, ముందు ధైర్యంగా నిలబడి సంఘంలో మీరు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కూడా నేను మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. మెగాస్టార్ చిరంజీవి గారి 70వ పుట్టిన సందర్భంగా ఆయన కూడా సేవాభావం అంటే ఆయన ఫస్ట్ ఉంటారు. ఆయనకి మన మాజీ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు గారి ద్వారా శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. చిరంజీవి గారి 71వ జన్మదినానికి సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన ఈ రాష్ట్రంలో ఒక తెలుగు వారికి ఎన్టీఆర్ తర్వాత నటనలో ఆయన చిన్న స్థాయి నుంచి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి నటనను ఆయన మనందరికీ అందించడం, ఆయనకు ఎంతో మంది వేలాది అభిమానులు ఈ రాష్ట్రం తెలుగులో మాట్లాడేటువంటి వాళ్ళందరూ ఉన్నారు. ఆయన ఇంకా బాగా రాబోయే కాలంలో ఇంకా నటనలో ఇప్పుడు కూడా నటిస్తూనే ఉన్నారు. ఇంకా బాగా ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగించాలని ఆ భగవంతుడు ఆయనకి మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి మరి ఆయన్ని చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అడ్డం రాకూడదు. రాజే మీరు రాజే రాజే అన్న ఒకసారి చూడండి. అన్ని ఇస్తారు పదండి, వెనకాలకి పదండి. తమిళ సొల్లు పర్వాయిಲ್ಲ ಹೆಂಗಿಂದನೇ ಹೋಗಿ ನಾನು రెండు మేనేజ్ లేకపోతే పబ్లిక్ మీద వాళ్ళని కూడా చెప్పేస్తారు. కాబట్టి ఇది వచ్చి కొంచెం అలాంటి వాళ్ళకి అప్పర్ లిప్ సరిగా లేకపోతే ఇప్పుడు చూడండి, నేను ఉద్యోగం చూడండి ఎంతమందికి నేను ఫోన్ చేశాను.
చెప్తాను నాకు.